ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిలిచిపోయిన పనుల మీద టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఆ టెక్నికల్ కమిటీ కొన్ని సూచనలు చేస్తుంది. దాన్ని అమలు చేయబోతున్నారు. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ చైర్మన్గా మొత్తం 7 అధికారులతో కమిటీ ఏర్పాటు. ఇందులో సభ్యులుగా ఆర్ఎండ్బి, బిఎంసి, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజనీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఓ ప్రతినిధి, ఏపీసీఆర్డీఏలో పనులకి సిఆర్డీఏ సిఈ కన్వీనర్ గాను, ఏడీసీఎల్ పనులకి కన్వీనర్గా ఏడీసీఎల్ సిఈ మొత్తం 9 అంశాల మీద నివేదిక ఇవ్వబోతున్నారు. నెల రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణంలో పనుల ప్రస్తుత పరిస్థితి అధ్యయనం చేయబోతోంది సాంకేతిక కమిటీ. మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను అంచనా వేయబోతోంది కమిటీ. దీనికోసం గుర్తింపు పొందిన సలహాలు తీసుకోబోతున్నారు టెక్నికల్ కమిటీ. రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్ కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయబోతున్నారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీని పరిశీలించబోతున్నారు. పైపులు, ఇనుము, ఇతర మెటీరియల్ సేవా సామర్థ్యం అంచనా వేయబోతున్నారు. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడం మీద పలు సూచనలు చేయబోతున్నారు. నిలిచిపోయిన అన్ని పనుల మీద ఎలా ముందుకెళ్లాలని దాని మీద సిఫార్సులు చేయబోతున్నారు. నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలని దాని మీద నిర్దిష్టమైనటువంటి సూచనలు చేయమని చెప్పారు. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చే క్లెయిముల్ని అధ్యయనం చేసి సిఫార్సులు చేయబోతోంది ఈ కమిటీ.